అతి పవిత్రమైన గోరింటాకు చెట్టు గురించి తెలుసుకుందాం. గోరింటాకు చెట్టు గురించి ఇంతవరకు మీకు ఊరు కాడ చెప్పుండ్రు, కానీ మా పల్లెల్లో గోరింటాకుని అతి పవిత్రంగా మేము చూసుకుంటాం. ఇది చూడండి, గోరింటాకు దీంట్లో ముళ్ళు కానీ ఇది కానీ ఉండదు. ఈ గోరింటాకు అనేది మనం సాధారణంగా చేతులకి గోర్లకి అదేవిధంగా తలకు అనేది పెట్టుకుంటాం. ఆ విధంగా పెట్టుకునే దానివల్ల అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉండాలి. అంతేకాకుండా మన చర్మ వ్యాధులకి కూడా ఈ గోరింటాకు అనేది నూరి పెట్టుకుంటే కొన్ని రకాల వ్యాధులు అనేది మన దరిదాపుల దగ్గర రాదు. గోరింటాకు చెట్టుని బాగా పరిశీలించండి. ఇది గోరింటాకు చెట్టు. ఇదో ముదులు ఆడున్నది. ముదులు అనేది ఇది చూడండి, ఇది గోరింటాకు చెట్టు. అదేవిధంగా గోరింటాకుని వీలైనంత వరకు నోటికి అనేది తీసుకోకూడదు, కానీ కొంతమంది తీసుకుంటారు అని కూడా చెప్పినారు. నేను మాత్రం తీసుకోవద్దండి అనేసి చెప్తుండా. దీని గురించి ప్రయోజనాలు అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గోరింటాకు అనేది బాగా పరిశీలించండి. ఈ విధంగా ఉంటుంది చూడండి. దీనివల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఈ గోరింటాకు తెలుసుకునే దాని గోరింటాకు చేతులకి పాదాలకి పెట్టుకుంటే శారీరక వేడిని తగ్గిస్తుంది, అంటే అంతర్గత వేడిని తగ్గిస్తుంది. అదేవిధంగా చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మం మీద వచ్చే పుండ్లు, అలర్జీలు మొదలగు వ్యాధులు నివారణకి గోరింటాకు ఉపయోగపడుతుంది. మన గోర్లు పలసబడకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇది గోరింటాకు. మన గోర్లు కానీ పాదాలు కానీ క్రాక్స్ వంటివి అంటే పగులు రాకుండా దోహదం చేస్తుంది గోరింటాకు. మన తలలో గోరింటాకు ముద్దను లేదా గోరింటాకు నూనెను రాయడం వలన మనకు జుట్టు రాలే సమస్య తగ్గుతుంది అన్నమాట. మనకి కీళ్ళ నొప్పులు మరియు మన శరీరంలో ఎక్కడైనా మంట ఎత్తినప్పుడు గోరింటాకు ముద్దను పూసుకున్నట్లయితే మనకి వాటి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అదేవిధంగా వాండ్స్పై గోరింటాకు ముద్దను రాయడం వలన మనకి బ్యాక్టీరియా ఫంగస్ల నుంచి రక్షణ అనేది కలుగుతుంది. గోరింటాకు మనం వాడేటప్పుడు మన చర్మం శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా గర్భవతులు కానీ అలర్జీ ఉండేవాళ్ళు కానీ చర్మ వ్యాధులు ఉండేవాళ్ళు మొదలైన వ్యాధిగ్రస్తులు ఒక వైద్యుని సలహా తీసుకొని గోరింటాకు ముద్దను వాడాలి. మన శరీరం సురక్షితంగా శుభ్రం చేసుకొని గోరింటాకును వాడాలి. చిన్నపిల్లలు, గర్భవతులు మొదలైన వాళ్ళు గోరింటాకు ముద్దను వాడాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని గోరింటాకును వాడాలి. అదేవిధంగా కృత్రిమంగా తయారు చేసిన హెన్నా వంటి వాటిని వాడకూడదు. సహజంగా పండినటువంటి గోరింటాకు ముద్దనే వాడితే మనకి కొన్ని రకాల ప్రయోజనాలు. గోరింటాకు నీరు వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా చేస్తుంది, అంటే వేడి శాతాన్ని తగ్గిస్తుంది అన్నమాట. గోరింటాకులను నూనెలో మరిగించి తలకి రాసుకోవడం వలన మన తలనొప్పి అనేది తగ్గటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. మన తలలో ఉండేటువంటి తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మారుస్తుంది గోరింటాకు. ఈ గోరింటాకుని ఎక్కువగా ఎప్పుడు వాడతారంటే ఒక ఆషాఢ మాసంలో ఎక్కువ గోరింటాకుని వాడతారు. అది మన పూర్వీకులు మొదలుకొని మన పూర్వీకులు కూడా అదే మాట చెప్తారు, ఆషాఢ మాసంలోనే గోరింటాకుని వాడాలని. గోరింటాకు మన శరీరంలో
న్యూట్రియంట్స్ నాశనం కాకుండా సహాయపడుతుంది అన్నమాట. సమాజంలో కొంతమంది తెరిచి ఉన్న గాయాలపైన లేదా లోతైన పుండ్లపైన గోరింటాకు ముద్దను పూడ్చటం అనేది జరిగింది. ఆ విధంగా చేస్తే అది మన శరీరంలో సూక్ష్మజీవులు అనేది వెళ్ళి తీవ్రమైన ఇన్ఫెక్షన్ని కలిగజేస్తాయి. గోరింటాకు గాయాలపైనే వాడితే విసర్జనాత్మక సమస్యలు అనేది కూడా ఏర్పడతాయి. గోరింటాకును సరైన పద్ధతిలో వాడితే సైడ్ ఎఫెక్ట్లు అనేది రాదు. గోరింటాకు అధికంగా ఉపయోగిస్తే మన శరీరంలో శుభ్రత అనేది ఏర్పడుతుంది. దీని వలన శరీర శక్తి తగ్గుతుంది. గోరింటాకు అధికంగా ఉపయోగిస్తే ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. సహజమైన గోరింటాకును మాత్రమే వాడాలి. కృత్రిమంగా తయారు చేసిన హెన్నా వంటి గోరింటాకులను వాడకూడదు. అదేవిధంగా నెక్స్ట్ అందరికన్నా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే గోరింటాకులు కానీ గోరింటాకు ముద్దలు కానీ కడుపుకి అనేది తీసుకోకూడదు. ఒకవేళ అది తీసుకుంటే ఏదైనా ఎఫెక్ట్ జరిగితే దానికి బాధ్యత నేను కాదు. సరే, మరొక ఎపిసోడ్లో మనందరం ఒకటవుదాం. నమస్కారం.